కూర్చోండి కూర్చోండి నా స్నేహితులారా. ఈరోజు నేను మీకొక కథ చెప్తాను. నా కళ్లతో నేనే చూసిన కథ. ఇది ఒక ఢాబా కథ, ఒక కలల కథ, ఇద్దరు నిజాయితీపరులైన మనుషుల కథ మరియు ఒక మనిషి కథ. అతననుకున్నాడు ఈ దునియా కేవలం తన పిడికిలిలోనే ఉందని. రండి, ఛాయ్ తాగుతూ నేను మొదలు పెడతాను. మన గ్రామం పేరు చందన్ నగర్. చిన్నదైన అందమైన గ్రామం. అక్కడ ఉదయాన్నే ఆవాల పొలాలు బంగారంలా మెరుస్తాయి, వేప చెట్లు గాలిలో ఊగుతాయి, మందిరగంట శబ్దం నేరుగా హృదయాన్ని తాకుతుంది. ఇక్కడి మనుషులు అమాయకులు, మంచివాళ్లు, చాలా వరకు సంతోషంగా ఉంటారు. కాని ఒక్క విషయం ఈ గ్రామంలో అందర్నీ కొంచెం నొక్కిపెట్టేది. ఒక మనిషున్నాడు, జఫర్. కాని జఫర్ గురించి తరువాత చెప్తాను. ముందు రాజు గురించి మాట్లాడుకుందాం. రాజు నాకు కొడుకులాంటివాడు. 30 ఏళ్ల యువకుడు. అతని చేతుల్లో మాయాజాలం ఉంది. కాని ఆ మాయాజాలం ఏదైనా పేకాట కాదు, అది వంట మాయాజాలం. రాజు దాల్ వేయించినప్పుడు మొత్తం వీధంతటా వాసన వ్యాపించేది. మనుషుల కాళ్ళు అప్రయత్నంగా అతని వంటింటి వైపు తిరిగేవి. రాజు కళ్ళు ఎప్పుడూ ఏదో ఆలోచిస్తుండేవి. ఏదైనా కొత్త కల, కొత్త మార్గం, దానిద్వారా గ్రామ ప్రజల పొట్టలు నింపాలని, మనసులు నింపాలని. ఒకరోజు ఆ కళ్లలో ఒక కల వచ్చి స్థిరపడిపోయింది. తన సొంత ఢాబా. రాణి అతని భార్య. రాజు కలలు కనేవాడైతే రాణి ఆ కలను నేలమీదికి తీసుకొచ్చే శక్తి కలిగినది. పొట్టిగా, తేటైన కళ్లతో లెక్కల అవగాహన ఉన్నది, మనుషుల అవగాహన కూడా ఉన్నది. రాజు అవుతుంది అనేటప్పటికే రాణి ఎలా అవుతుందో అని నోట్ చేసుకోనుండేది. ఇద్దరూ ఒకరి లేకుండా ఒకరు అసంపూర్ణులు. సరిగ్గా తడకాలేని దాల్లాగా, దాల్లేని తడకాలాగా. ఒక ఉదయాన్నే రాజు ఒక బోర్డు తీశాడు. చేత్తో రాసి, చేత్తో రంగేసి, పసుపు పసరు రంగులో రాసి ఉంది, రాజు రాణీ ఢాబా, ఇంటిలా వంట. ఆ బోర్డు చేతిలో పట్టుకుని అతనంత గర్వంగా నిలబడ్డాడు, సరిగ్గా రాజు తన కిరీటం పెట్టుకున్నట్టు. రాణి బయటికొచ్చింది. బోర్డు చూసింది. రాజు ముఖం చూసింది. కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. కాని పడనివ్వలేదు. కళ్లలోనే ఆపేసింది. ఎందుకంటే రాణికి కన్నీళ్లు పెట్టుకోవడం అప్పుడు తగుతుందని తెలుసు, బలం అక్కర్లేనప్పుడు. ఇప్పుడు బలం అవసరం. చాలా అందంగా ఉంది అని అంది రాణి. కాని ముందు కరెంట్ కనెక్షన్ కావాలి, మంచి పొయ్యి కావాలి. రాజు నవ్వాడు. అన్నీ అవుతాయి రాణీ, ఒక్కసారి జనం నా దాల్ రుచి చూస్తే పిచ్చెక్కిపోతారు. నా ఛాయ్ సంగతి? రాణి అడిగింది. నీ ఛాయ్ అయితే నేరుగా స్వర్గపు రెసిపీ. రాణి వంటింటి గుడ్డ రాజువైపు విసిరింది. ఇద్దరు నవ్వారు. ఆ నవ్వుతోపాటు గుడ్డీ కూడా వచ్చింది. రాణి చిన్న చెల్లి, చురుకైన, ఉత్సాహభరితమైన అమ్మాయి, చేతిలో సగం తిన్న పరాఠా పట్టుకొని. బావగారు, నేను కూడా ఢాబాలో పనిచేస్తాను, నన్ను క్యాషియర్ చేయండి. రాజన్నాడు. నీ అమ్మ విందే? గుడ్డీ చెయ్యి ఊపింది. ఆమెను నేను సంభాళించుకుంటాను. ఇదే మన బంధం. ఈ ముగ్గురు మనుషులు, రాజు కళ, రాణి వివేకం, గుడ్డీ అదుపులేని సంతోషం. ఈ త్రిభుజంలోనే వారికి మొత్తం ప్రపంచం ఉంది. ఇప్పుడు జఫర్ గురించి చెప్తాను. జఫర్ ధాబా ఈ గ్రామంలో అతి పాతది, అతి పెద్దది. 25 ఏళ్లుగా హైవేపై ధమాకా. పెద్ద చెరిగిపోతున్న నారింజరంగు బోర్డుపై రాసి ఉంది, జఫర్ బాయ్ కా ఢాబా 25 సాల్ సే ఆప్కీ సేవామే. సేవ, అవును, సేవ. కాని ఆ సేవలో భయం కూడా ఉంది, దురాశ కూడా ఉంది, మరియు నిజాయితీలేని మనసు కూడా ఉంది. జఫర్ 50 ఏళ్లవాడు. లావైన శరీరం, మెడలో బంగారు గొలుసు, తలలో నూనె, కళ్లకు నల్లటి కళ్లజోడు. అది లోపలికి వెళ్ళినా కూడా తీయడు. ఆ కళ్లజోడు కాదు, ఒక కోట, ఒక రక్షణ గోడ. ఎవ్వరూ అతని నిజమైన కళ్ళు చూడలేరు. అతనితో ఉండేవాడు మున్నా, అతని చెంచా. సన్నగా, ఒక పాకిన మీసంతో, ఒక నవ్వుతో. ఆ నవ్వు ఎప్పుడూ కొంచెం ఆలస్యంగా వచ్చేది. ఎందుకంటే ముందు జఫర్ ముఖం చూసేవాడు, నవ్వాలా వద్దా అని. అప్పుడు నవ్వేవాడు. మున్నా అసలు చెడ్డమనిషి కాదు. కాని చెడ్డమనిషి నీడలో ఉంటే మనిషి తన సొంత గొంతు మరిచిపోతాడు. అదే మున్నాకు జరిగింది. రాజు రాణి ఢాబా జఫర్ డాబాకు కేవలం 500 మీటర్ల దూరంలో, హైవే జంక్షన్ దగ్గర. జఫర్ తన అనిభావించే అదే ప్రాంతంలో. రాజు రాణి నెట్కోటి స్థలం వైపు నడిచివెళ్లిన రోజు సామగ్రి చేతిలో పట్టుకుని, లేజర్ పట్టుకుని, కల పట్టుకుని జఫర్ తెల్ల అగ్గా వారి దగ్గర ఆగింది. నల్లటి అద్దం దిగింది. జఫర్ టూత్పిక్ నములుతూ అన్నాడు, రాజుభాయ్, ఏమిటి జరుగుతోంది? సలాం జఫర్ భాయ్, మా ఢాబా మొదలుపెడుతున్నాం. ఢాబా? హైవే జంక్షన్ దగ్గర? అవును అని రాణి అంది, నేరుగా, సంకోచం లేకుండా. భగవాన్ ఆశీర్వాదం, కష్టపడితే అన్నీ అవుతాయి.
జఫర్ రాణిని లోతుగా చూశాడు. ఆ చూపు అదే చూపు, ఎవరైనా ఒక మనిషిని ముసాయిదాలో పెట్టి బంధించాలని అనుకున్నప్పుడు ఇచ్చే చూపు. తర్వాత మెల్లగా అన్నాడు, కష్టపడాలి, కొంచెం తెలివికూడా ఉండాలి. ఈ ప్రాంతం నాది, నేరుగా చెప్తాను, ఇక్కడ ఈ వ్యాపారం నడవదు. భాయ్ అన్నాడు రాజు, కోపంతో కాదు, భయంతో కాదు, కేవలం నేరుగా. గ్రామంలో ఒకటి కంటే ఎక్కువ దుకాణాలుంటాయి, పోటీ ఉంటుంది, మేము మీ శత్రువులం కాదు. జఫర్ నవ్వాడు. ఆ నవ్వు ముఖంపై ఉంది, హృదయంతో రాలేదు. ఇప్పుడు కాదు, తరువాత చూద్దాం. కారు వెళ్ళిపోయింది. మున్నా ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు, కొంచెం అశాంతిగా. రాజు రాణి చేయి పట్టుకున్నాడు. ఇద్దరూ మౌనంగా తమ గమ్యం వైపు నడిచారు. నేనప్పుడక్కడ లేను, కాని తరువాత రాజు చెప్పాడు నాకు తెలుసు, ఇది కేవలం మాట కాదు, ఇది ఒక ప్రకటన, ఒక యుద్ధానికి నాంది. 1 నెల కష్టం తరువాత రాజు రాణి ఢాబా సిద్ధమైంది. చిన్నది, సాదాసీదాది, కాని అంత శుభ్రంగా ఉంది, ఒక్క మచ్చకూడా లేదెక్కడ. రంగురంగుల తెరలు, రాణి చేత్తో చేసిన పూలమాలలు తలుపుకి, చాక్బోర్డు మీద రాజు చేత్తో రాసిన మెనూ, కొంచెం వంకరగా కాని ప్రేమతో రాసినది. ఒక మూలన పాత బాలీవుడ్ పాటలు వేసే టీవీ. ప్రారంభం రోజు రాజు తెల్లటి ఏప్రాన్ వేసుకున్నాడు. రోజువారీగా స్నానం చేసి, పూజ చేసి, పొయ్యి దగ్గర నిలబడ్డాడు. ఒక పూజారి మందిరంలో ఉన్నట్టు అదే భక్తితో. రాణి గ్లాసులు సర్దుతోంది. గుడ్డి చీపురు పట్టుకొని తలుపుని ఇంకా ఉత్సాహంగా తుడుస్తోంది. బావగారు, ఇంకా ఎవరూ రాలేదు, గుడ్డి అంది. సబ్బర్ గుడ్డి, వాసన వ్యాపించడానికి సమయం పడుతుంది అన్నాడు రాజు. ఆ మాట అనగానే నేను వచ్చాను. అవును చాచాజీ, నేనే మొదటి కస్టమర్. నేను తలుపు దగ్గర ఆగాను, ముక్కు పెంచాను, కళ్ళు మూసుకొని వాసన పీల్చాను. దాల్ మఖ్ని, అసలైన మట్టిపాత్రలో వండిన దాల్, నెయ్యి సువాసన గలిగిన దాల్ మఖ్ని. ఇది దాల్ మఖ్ని వాసన కదా? రాజు కళ్ళు మెరిశాయి. చాచాజీ, మొదటి కస్టమర్ మీరే, రండి కూర్చోండి. నేను కూర్చున్నాను. రాణి ఛాయ్ తీసుకొచ్చింది. చిన్న కప్పు. ఒక గుటక తాగాను. నా స్నేహితులారా, నేను చాలా చోట్ల ఛాయ్ తాగాను. షిమ్లాలో, వారణాసిలో, చిన్నప్పుడు నా అమ్మచేతి ఛాయ్ కూడా తాగాను. కాని ఆ రోజు రాణి ఛాయ్ నాకు ఆ రోజులు గుర్తుచేసింది. అమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడూ రాని రోజులు. నేను మౌనమైపోయాను. కన్నీళ్లు వచ్చాయి, కాని మంచివే, సంతోషపు కన్నీళ్లు. అమ్మా అని రాణి తలమీద చెయ్యి పెట్టి అన్నాను. ఈ ఛాయి నాకు మా అమ్మని గుర్తుచేసింది. రాణి నా పాదాలు తాకింది. నేను మనసారా ఆశీర్వదించాను. తర్వాతేమైంది? ఒకరు వచ్చారు, ఇద్దరు వచ్చారు. ఒక ట్రక్ డ్రైవర్, సైకిల్ మీద ఒక టీచర్, ఒక మొత్తం కుటుంబం. మధ్యాహ్నానికి ఢాబా నిండిపోయింది. నవ్వులు, మాటలు, వంటకాల సువాసన. రాజు అందరి మధ్యలో ఉన్నాడు. చేతిలో గరిట, ముఖంలో నవ్వు, కాళ్లలో అలసట, హృదయంలో పండుగ. ఆ రాత్రి జఫర్ ఢాబాలో మున్నా వార్త చెప్పాడు. భాయ్, వాళ్ల ఢాబా తెరిచారు, జనాల వరస ఉంది. జఫర్ కూర్చొని నగదు లెక్కిస్తూ ఉన్నాడు. వెళ్ళనివ్వండి, ఇది నాటకం. ఇప్పుడు 1 నెల రోజుల్లో వాళ్లే మూసుకుంటారు. మోయకపోతే? జఫర్ కళ్ళు పైకెత్తాడు. ఆ 2 రాళ్లలాంటి కళ్ళు. అయితే నేనే మూయిస్తాను. 3 నెలలు గడిచాయి. రాజురాణి ఢాబా నడవడం లేదు, పరుగెడుతోంది. కొత్త బోర్డొచ్చింది. 4 కొత్త కుర్చీలు వచ్చాయి. ట్రక్ డ్రైవర్ల గ్రూపు ఇప్పుడు కేవలం అక్కడే ఆగుతోంది. రాణి ఒక కస్టమర్ ప్రేమ బోర్డు పెట్టింది. దానిమీద జనం చేత్తో చిన్న నోట్లు రాసి అంటించారు. రాజుభాయ్ దాల్, అమ్మ గుర్తొస్తోంది. ఈ ఢాబాలో తింటే ఇంటిలా అనిపిస్తోంది. ఆ బోర్డు 2 వారాల్లో నిండిపోయింది. ఒకరోజు నేను కూడా అక్కడ ఉన్నప్పుడు రాణి రాజును వంటింటిలో పట్టుకుంది. రాజు దాల్లో ఏదో వేస్తున్నాడు, ఒక చిన్న డబ్బా నుండి. తరువాత వేళ్లకు ముద్దు పెట్టుకున్నాడు, టీవీలో చెఫ్ చేసినట్టు. దానిలో ఏం వేశావు? రాణి అడిగింది. ప్రేమ అని రాజు అన్నాడు. ప్రేమ కిలో రేటెంత? నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఉచితమైపోయింది. నేనిది విని నవ్వాను. అలాంటి మనుషులు తక్కువగా ఉంటారు ఈ దునియాలో. కష్టంలో కూడా నవ్వు వెతికేవాళ్లు. ఇద్దరూ అలాంటివాళ్లే. కాని జఫర్ ఇది చూసి కూర్చోలేకపోయాడు. మొదటి ఎత్తు. జఫర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ జీ ముందు విషం కక్కాడు. రాజు ఢాబాలో శుభ్రత లేదని, అతనే కాకిపురుగులు చూశాడని, ఆరోగ్యానికి ప్రమాదమని. సర్పంచ్ జీ పెద్ద మనిషే, కాని జఫర్ ముందు కొంచెం వంగేవారు. నేను లేచి అన్నాను, సర్పంచ్ జీ, నేను అక్కడ రోజూ వెళతాను. ఇంత శుభ్రమైన ఢాబా ఈ గ్రామంలో ఎప్పుడూ లేదు. జఫర్ బాయ్ దగ్గర ఆధారాలున్నాయా? నిశ్శబ్దం వ్యాపించింది. జఫర్ నవ్వాడు. కాని ఆ నవ్వులో లోతైన గమనిక ఉంది. నేను మాత్రమే అర్థం చేసుకున్నాను. రెండో ఎత్తు. ఒక రాత్రి రాజు వచ్చేసరికి ఢాబా బయట 3 కుర్చీలు విరిగిపడి ఉన్నాయి.
చాక్బోర్డు పగిలింది. తలుపు మీద చెత్త పడ్డారు. రాజు కొంతసేపు నిలబడ్డాడు. తరువాత లోపలికి వెళ్లి పొయ్యి వెలిగించాడు. రాణి వచ్చినప్పుడు రాజు చీపురు పట్టుకుని శుభ్రం చేస్తున్నాడు. రాణి ఒక్క మాట కూడా మాట్లాడకుండా చీపురు తీసుకుని పక్కన చేరింది. జఫర్ అంది రాణి. అంతే, మనం ఏమీ చేయలేదు అన్నాడు రాజు. అది తెలుసు, కాని మనం ఆగలేం. మూడో ఎత్తు. జఫర్ ఒక బినామీ కంపెనీ ద్వారా ప్లాటు కొనుగోలుకు ప్రయత్నించాడు. రాజు ఉన్న ఢాబా భూమిని. కాగితాలు వచ్చాయి, నోటీసులు వచ్చాయి. రాజు రాణి లాయర్ దగ్గరికి వెళ్లారు. జేబులో చాలా తక్కువ డబ్బు ఉంది. లాయర్ కేసు చూసి అన్నారు, కేసు ఉంది, కాని కోర్టు బాట ఎప్పుడవుతుందో తెలియదు. నాలుగో ఎత్తు. అత్యంత నికృష్టమైనది. ఒక రాత్రి నిప్పు. స్టోర్ రూంలో మంటలు. రాజు, రాణి, గుడ్డి పరిగెత్తారు. అంతా ఆరిపోయింది. ఆ రాత్రి రాజు ఒక్కడే కూర్చుని ఉన్నాడు. అక్కడ నిప్పు ఉంది, చీకటి ఉంది, కాని ఉంది ఒక వెలుతురు. తర్వాత ఒక ఉదయం వచ్చింది. నా మొత్తం జీవితంలో మర్చిపోలేని ఉదయం. రాజు ఢాబా తెరవడానికొచ్చాడు. లీగల్ నోటీస్ తలుడు కంటించి ఉంది. జఫర్ గుండాలు నిటారుగా నిలబడి ఉన్నారు. 1 వారంలో ఖాళీ చేయండి. రాజు నోటీస్ తీశాడు. లోపలికి వెళ్లాడు. ఏప్రన్ కట్టాడు. పొయ్యి వెలిగించాడు. నిప్పు వెలిగింది. పొగ లేచింది. పొగ చూసి జనాలు రావడం మొదలైంది. ముందు భోలా ట్రక్కు డ్రైవర్ పిండి బస్తా మోసుకుని, రాజుభాయ్, నువ్వు నన్ను కష్టంలో తినిపించావు, ఇప్పుడు నా వంతు. తర్వాత టీచర్ ఆంటీ ఒక కవర్లో డబ్బులు. తర్వాత మరొకరు. ఒంటరిగా ఉండే ముసలమ్మ కూడా వచ్చింది. చేతిలో ఒక చిన్న డబ్బాలో నెయ్యి. బేటా, ఇది ఇంట్లో చేసినది, ఉంచుకో. గుడ్డి తన పిగ్గీ బ్యాంక్ తీసుకొచ్చింది. 2 ఏళ్లు ఏదో కల కోసం దాచిన డబ్బు. ఆ రోజు ఆ కలకు పేరు రాజు. జనాలు వస్తూనే ఉన్నారు. బియ్యం, దాల్, డబ్బులు, కష్టం అన్నీ తీసుకుని. ఒక వరుస ఏర్పడింది. కాని ఇది కస్టమర్ల వరుస కాదు, స్నేహితుల వరుస, ఆత్మీయుల వరుస. రాజు తలుపు దగ్గర నిలబడ్డాడు. ఏమీ మాట్లాడలేకపోయాడు. ఎప్పుడూ నవ్వే మనిషికి ఈరోజు మాటలు రాలేదు. కళ్ళు పైకి ఎత్తలేకపోతున్నాడు. భోలా అన్నాడు, కళ్ళు దించకు భాయ్, ఇది ప్రేమ, సిగ్గు కాదు. రాజు కళ్ళు ఎత్తాడు. తర్వాత విరిగి ఏడ్చాడు. వేషగాడి కన్నీళ్లు కాదు, నిజమైనవి. ఆ ఏడుపులో ఉన్న శక్తిని ఈ దునియాలో ఏ అణచివేసే శక్తి చెరపలేదు. నేను కూడా అక్కడే ఉన్నాను. నా కర్ర ఎత్తి అన్నాను, రాజు రాణి ఢాబా జిందాబాద్. లేచిన ఆ గొంతు, అది కేవలం ఢాబా గొంతు కాదు, ఈ మొత్తం గ్రామం గొంతు. అదే రాత్రి జఫర్ ఢాబాలో ఒక వెయిటర్ తన ఏప్రన్ తీసి పక్కన పెట్టాడు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అక్కడి నుండి రాజు ఢాబా వైపు వెళ్ళిపోయాడు. జఫర్ అడిగాడు, ఎక్కడికి వెళ్తున్నావు? వెనక్కి తిరిగి అన్నాడు, నేరుపైన జనాలతో పనిచేయడానికి. మున్నా ఇది చూశాడు. మున్నా ముఖంలో ఏదో కదిలింది. ఒక అలజడి, ఒక తడబాటు. అతను రాత్రి తన గదిలో ఒక కాగితం తెరిచాడు. నెలల నుండి చిన్న చిన్న నోట్లు రాసినది. జఫర్ ఆదేశాలు, వాండాలిజం ఉద్దేశం, నిప్పు ప్రణాళిక, బినామీ కంపెనీ వివరాలు. ఫోన్లో కొన్ని రికార్డింగ్లు కూడా ఉన్నాయి. ఒకరోజు వస్తుందని తెలుసు మున్నాకు. ఆ రాత్రి అతను ఇన్స్పెక్టర్ సాహెబ్ నంబర్ డయల్ చేశాడు. కోర్టు తేదీ వచ్చింది. రాజు రాణి ఉదయాన్నే లేచారు. పూజ చేశారు. రాణి చీర కట్టుకుంది, తెలుపు, బంగారు అంచు. రాజు కుర్తా వేసుకున్నాడు. గుడ్డి రాజు కాలర్ సరిచేసింది. నేను బయట నిలబడ్డాను, నా కర్రతో, సిద్ధంగా. బావగారు, ఈరోజు గెలుస్తారా? గుడ్డి అడిగింది. రాజు నేరుగా అన్నాడు, తెలియదు గుడ్డి, కాని నిజమైనది మాత్రమే చెప్తాం. ఆ మాటలు నాకింకా గుర్తున్నాయి. గెలుపు వాగ్దానం కాదు, సత్యం వాగ్దానం. కోర్టు రూంలో నా జీవితంలో ఒక్కసారి మాత్రమే వెళ్ళినా ఈరోజు నిండిపోయింది. గ్రామంలో సగానికంటే ఎక్కువ జనాలు వచ్చారు. కొందరు జఫర్ను చూసి భయపడినా వచ్చారు. అది చాలు. లాయర్ కేసు వినిపించారు. బినామీ ఆస్తి కాగితాలు, టైంలైన్, ఒక్కొక్కటి వారు. భోలా లేచాడు. టీచరాంటీ వచ్చింది. పాత ఛాయ్వాలా, జఫర్ సంవత్సరాల క్రింద మూయించినది కూడా వచ్చింది. అందరూ నిజం చెప్పారు. తర్వాత ఇన్స్పెక్టర్ సాహెబ్ వచ్చారు. మున్నా రికార్డింగ్లు, ఫైనాన్షియల్ రికార్డులు, అన్నీ. జఫర్ ఖరీదైన లాయర్ అభ్యంతరం చెప్పారు. జడ్జి చెయ్యి ఎట్టారు. నిశ్శబ్దం. జడ్జి జల్లకిళ్లు తీశారు. గదిపై దృష్టి వేశారు, అందరిపై. తర్వాత అన్నారు, ఈ కోర్టు తీర్పు రాజు రాణి ఢాబాపై ఉన్న ఆస్తి ఫిర్యాదులన్నీ కొట్టివేశారు. ప్లాట్ హక్కు రాజుది. జఫర్ బినామీ ఆస్తి కేసులో వేరువేరు ఎఫ్ఐఆర్ నమోదవుతుంది.
నిప్పు, వాండాలిజం కేసులో జఫర్ మరియు సహచరులు 14 రోజుల్లో హాజరు కావాలి. కోర్టు గుండెల్లో మారుమోగింది. రాజు నిలబడ్డాడు. రాణి అతని చెయ్యి పట్టుకుంది, వేళ్లు తెల్లబడేలా. ఇద్దరూ ఒకరివైపు తిరిగారు. ఏమీ మాట్లాడలేదు. మాట్లాడాల్సిన అవసరం లేదు. బయటకు వెళ్తున్నప్పుడు జఫర్ రాజు పక్కనుండి వెళ్తూ చాలా మెల్లగా, కేవలం రాజుకు మాత్రమే వినపడేలా అన్నాడు, ఒక ఢాబావాడితో ఓడిపోయాను. రాజు ఏమీ మాట్లాడలేదు. చూశాడు మాత్రమే. ఆ చూపులో గర్వం లేదు, కోపం లేదు, ఒక లోతైన ప్రశాంతమైన అవగాహన మాత్రమే. బయట గ్రామ పండుగ జరిగింది. జనాలు, నవ్వులు, కన్నీళ్లు. సర్పంచ్జీ వచ్చారు. చేతులు జోడించారు. ముఖంలో కొంచెం సిగ్గు. భాయ్, సరైన సమయంలో మీతో లేకపోయాను, క్షమించండి. రాజు వారి చెయ్యి పట్టుకున్నాడు. సర్పంచ్జీ, వచ్చారుగా, అది చాలు. రాణి మూలలో నిలబడిన మున్నాని చూసింది. ఒంటరిగా, అసంపూర్ణంగా. వెళ్ళి చెయ్యి చాపింది. నువ్వు ధైర్యం చూపించావు, ధన్యవాదాలు. మున్నా కళ్ళు నిండిపోయాయి. మగతనం నిలబెట్టుకోవాలని ప్రయత్నించాడు. ముక్కు తుడుచుకుంటూనే ఉన్నాడు, కాని కన్నీళ్లు ఆగలేదు. రాణిభాభీ, ఎప్పుడైనా ఢాబాలో పని దొరుకుతుందా? నేను వంట నేర్చుకోవాలనుకుంటున్నాను. రాణి రాజువైపు చూసింది. రాజు తల ఊపాడు. రేపు ఉదయం 6 గంటలకు రా. దాల్ నానబెట్టాలి, చాయ్ చెయ్యాలి, కూరగాయలు తరగాలి. జీ భాబీ, తప్పకుండా వస్తాను. 6 నెలల తర్వాత రాజు రాణి ఢాబా వేరే స్థాయిలో ఉంది. కొత్త పైకప్పు, 6 కొత్త మేజులు, హైవే ప్రయాణికుల కోసం ఇంగ్లీష్లో కూడా బోర్డు, ఒక గోడమీద చేత్తో వేసిన పెయింటింగ్, ఒక పొయ్యి, మల్లెపూలు. రాసి ఉంది, నేరుపైన వంట, నేరుపైన మనసు. వంటింట్లో ఇప్పుడు మున్నా కూడా ఉన్నాడు. పిండిలో కొట్టుమిడుతున్నాడు. రొట్టెలు చేయడం నేర్చుకుంటున్నాడు. తరజుగా గుండ్రంగా కాకుండా ఏదో ఆకారం చేసేవాడు. ఒకరోజు మున్నా రొట్టె ఎత్తాడు, కళ్ళు మెరిపించి. రాజుభాయ్, చూడండి, బిల్కుల్ గుండ్రంగా వచ్చింది. రొట్టె గుండ్రంగా లేదు, అది ఒక వైల్డ్ ఓవల్. చాలా బాగుంది అని ఆలోచించి రాజు అన్నాడు, ఇండియా మ్యాప్ చేశావు. మున్నా రొట్టె చూశాడు. తర్వాత నవ్వొచ్చింది, నిజమైన నవ్వు. ఆ నవ్వులో భయం లేదు, లెక్కలేదు, కేవలం నవ్వు. భోలా మరియు అతని ట్రక్కు డ్రైవర్ స్నేహితులకు ఇప్పుడు శాశ్వత మేజు ఉంది. టీచరాంటీ చాయ్ తాగుతూ కాగితాలు సరిచేసుకుంటోంది. నేను మరియు నా స్నేహితులు పకోడీలపై వాదులాట పెట్టుకుంటున్నాం. ఒకరోజు పట్టణం నుండి 2 కొత్త ప్రయాణికులు వచ్చేడిగారు, ఈజ్ దిస్ ద ప్లేస్ ఎవ్రీవన్ కెప్ టెల్లింగ్ అస్ అబౌట్ ఆన్ ద హైవే? రాణి నవ్వింది. వారిని నేరుగా మేజు దగ్గరకు తీసుకువెళ్ళింది. జీ, రండి, ఇళ్ళు చేరారు. ఒక సాయంత్రం రాజు రాణి ఢాబా పై అంతస్తుపై కూర్చున్నారు. ఒక కప్పు చాయ్ ఇద్దరి మధ్యలో. కింద ఆవాల పొలాలు చీకటిలో మునిగిపోతున్నాయి. ఆకాశంలో నక్షత్రాలు వస్తున్నాయి. రాజూ, అంది రాణి. అన్నాడు రాజు. చాచాజీ చెప్పారు, ఏదో పెద్ద చైన్ కంపెనీ ఉంది, స్టేట్ అంతటా రాజు రాణి ఢాబా ఫ్రాంచైజ్ తెరవాలని. రాజు కొంతసేపు మౌనంగా ఉన్నాడు. చాయ్ గుటకవేశాడు. నువ్వేమనుకుంటున్నావ్? రాణి ఆలోచించి తర్వాతంది, ముందు ఈ ఢాబాలో ఒక మేజు పెంచుదాం, తర్వాత చూద్దాం. రాజు ఆమె వైపు తిరిగి చూశాడు. తర్వాత నవ్వాడు. పెద్దగా, నిజమైన, అలసిన, సంతోషపు నవ్వు. అది నిజంగా అన్నీ సరిగ్గా ఉన్నప్పుడు వచ్చే నవ్వు. బిల్కుల్ సరి. ఇద్దరూ అక్కడే కూర్చున్నారు. ఆకాశంలో నక్షత్రాలు, నేలపై పొలాలు. కింద వంటింట్లో మున్నా దాల్ కలుపుతున్నాడు. మెల్లగా, శ్రద్ధగా, ప్రేమగా, రాజు నేర్పినట్టు. ఆ దాల్ మఖనీవాసన పైకి లేచింది. గ్రామంలో వ్యాపించింది. నక్షత్రాలలో కలిసింది. ఒక చిన్న ఢాబా, ఒక చిన్న గ్రామం. కాని ఆ రాత్రి ఆ ఢాబాలో మొత్తం ప్రపంచం ఉంది. ఇది రాజూరాణి ఢాబా కథ. నేను చాచాజీ. ఈ గ్రామంలో అతి పెద్దది మరియు అతి తీయని చాయ్ తాగే మనిషిని నిశ్చయంగా చెప్పగలను. నా జీవితంలో చాలామంది కష్టంలో మగ్గినం చూశాను. కొందరు విరిగారు, కొందరు వంగారు, కొందరు వదిలేసి వెళ్ళిపోయారు. కాని రాజు రాణి అలా చెయ్యలేదు. విరగలేదు, వంగలేదు, వదలలేదు. ఎందుకంటే వారి దగ్గర ఏ రహస్య రెసిపీ లేదు. కేవలం 2 విషయాలు మాత్రమే ఉన్నాయి, నేరుపైన వంట, నేరుపైన మనసు. ఈ రెండూ ఈ దునియాలో ఏ శక్తి లాక్కోలేదు, మనిషి తాను వదులుకోకపోతే. జఫరా, ఇప్పుడు అతని ఢాబా మూసివేయబడింది. చివరిసారి చూసినప్పుడు ఫర్ రెంట్ బోర్డు ఉంది. ఇదే దునియా న్యాయం. నేరుగా నిలబడింది నిలుస్తుంది, వంకరది ఒకరోజు కూలిపోతుంది. మున్నా ఇప్పుడు ఉండాల్సిన చోట ఉన్నాడు. ఒక మంచి మనిషితో మంచి పని చేస్తున్నాడు. రొట్టెలు ఇంకా కొంచెం వంకరగా ఉన్నాయి, కాని మనసు బిల్కుల్ గుండ్రంగా ఉంది.
గుడ్డి క్యాషియర్ అయింది. ఆమె అమ్మ విన్నది. ఏమీ అనలేకపోయింది. ఎందుకంటే ఢాబా అంత ఫేమస్ అయింది కి ఆమె కూడా అక్కడికి వచ్చి ఛాయ్ తాగుతోంది. కాని ఎప్పుడూ డబ్బులు తీసుకోలేదు. గుడ్డి బిల్లు చింపిపెట్టుకుంది. ఒకరోజు తప్పకుండా తీసుకుంటాం. నేను రోజూ ఉదయాన్నే అక్కడికి వెళ్తాను. ఆజూ కుర్చీలో కూర్చుంటాను. రాణి ఛాయ్ అడుగుతాను. ఒక గుటక తాగి కళ్ళు మూసుకుంటాను. ప్రతిసారీ ఆమె గుర్తుస్తుంది. చాలా కాలం క్రిందే వెళ్ళిపోయిన ఆమె. మనసులో చాలా కాలంగా ఖాళీగా ఉన్న చోటు నిండిపోతుంది. ఇదే రాజు రాణి ఢాబా కథ. ఇప్పుడు మీరు వెళ్ళండి, ఇంటికి వెళ్ళండి, తినండి, నేరుగా జీవించండి. ఎప్పుడైనా చందన్ నగర్ వస్తే తప్పకుండా కలవండి. నేను అక్కడే ఉంటాను, ఆ పాత కుర్చీలో ఛాయ్ కోసం వేచి చూస్తూ.